టెట్లో ఇంగ్లీష్లో మార్క్స్ అధికంగా సాధించాలంటే కొన్ని ట్రిక్స్ ఫాలో అవ్వాల్సింది. అందులో కొన్ని క్వశ్చన్ ట్యాగ్స్ పైన రావడం జరుగుతుంది. క్వశ్చన్ ట్యాగ్స్. సో క్వశ్చన్ ట్యాగ్ ఎలా ఉంటుంది అంటే, క్వశ్చన్ ట్యాగ్ ఇచ్చిన సెంటెన్స్కి నెగటివ్లో క్వశ్చన్ ట్యాగ్ ఉంటుంది. నెగటివ్లో అంటే ఎలా చెప్పొచ్చు, ఇలాగ డస్ నాట్ షీ. ఓకే, సో ఇది ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే, ఫస్ట్ సెంటెన్స్ ఎన్ని రకాలు ఉంటాయి. పాజిటివ్ సెంటెన్స్, షీ గోస్ టు మార్కెట్, పాజిటివ్ సెంటెన్స్. షీ గోస్ టు మార్కెట్, దీన్ని క్వశ్చన్ ఫామ్ చేయాలి ఫస్ట్. సో ఇక్కడ గోస్ అంటే హెల్పింగ్ వర్బ్ డస్ అనమాట. డస్ షీ గో టు మార్కెట్ అనేది క్వశ్చన్ అవుతాయి. ఆ క్వశ్చన్ను మనము నెగటివ్గా క్వశ్చన్ చేసినప్పుడు డస్ నాట్ అవుతుంది. డస్ నాట్ షీ, డజంట్ షీ, సేమ్ డజంట్ షీ గోస్ టు మార్కెట్, డజంట్ షీ. సేమ్ లైక్ దట్, యూ డోంట్ వేక్ అప్ ఎర్లీ. సో ఇక్కడ క్వశ్చన్ చేసేటప్పుడు డోంట్ యూ అని అడుగుతాం, డోంట్ యూ. దాని క్వశ్చన్ ట్యాగ్ మార్చేటప్పుడు పాజిటివ్గా రాయాలి. డూ యూ డోంట్ వేక్ అప్ ఎర్లీ, డూ యూ. The dog carrying a chick. Is the dog? Questioning. And isn't it? Question tag అవుతుంది. Isn't it? Question tag. They walk in the park. Do they walk? ఇక్కడ క్వశ్చన్ హెల్పింగ్ వర్బ్ డూ డస్ కనబడుతున్నాయి. ఇక్కడ కొన్ని ప్లూరల్ సబ్జెక్ట్కి సంబంధించి డూ అనే హెల్పింగ్ వర్బ్ ఉంటుంది కాబట్టి ఇక్కడ డూ దే వాక్. దీన్ని నెగిటివ్గా మార్చినట్లయితే డోంట్ దే. సో దిస్ ఈజ్ అబౌట్ క్వశ్చన్ ట్యాగ్స్ wherever you use in TET or wherever the competitive exams. And to learn more spoken English, comment, subscribe, like my channel. Thank you everyone.